హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ రెడ్యూసింగ్ సోషల్ యాంగ్జైటీ. ఈ సోషల్ యాంగ్జైటీ అనేది మనం చాలా మందిలో చూస్తూనే ఉంటామండి. సో ఈ సోషల్ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ఒక 30 days సోషల్ యాంగ్జైటీ రిడక్షన్ ప్లాన్ని మనం చూద్దాం. ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ డే నుంచి 7th డే వరకు మన గోల్ ఏంటంటే అండర్స్టాండింగ్ యువర్ ట్రిగర్స్, అంటే మీ ట్రిగర్స్ని మీరు అర్థం చేసుకొని కామ్ చేసుకునే టెక్నిక్స్ని నేర్చుకోవడం అన్నమాట. సో ఫస్ట్ డే ఏం చేస్తారంటే మీ సోషల్ యాంగ్జైటీని ట్రిగ్గర్ చేసే సిచ్యువేషన్స్ ఏంటో రాసుకోండి. గ్రూప్ స్పీకింగ్ కానీ, కొత్త వాళ్ళతో మాట్లాడటం కానీ, ఇలాంటివి మీరు ఎక్కడ ట్రిగ్గర్ అవుతున్నారో అవి. సెకండ్ డే డీప్ బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేయండి డైలీ 3 times. థర్డ్ డే మీ థాట్స్ని సోషల్ ఇంటరాక్షన్స్కి ముందు కానీ తర్వాత కానీ జర్నల్ చేసుకోండి. ఫోర్త్ డే గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ని ట్రై చేయండి. ఒక 5 థింగ్స్ని చూడటం, 4 థింగ్స్ని టచ్ చేయడం, 3 థింగ్స్ని వినడం, 2 థింగ్స్ స్మెల్లింగ్ అండ్ 1 థింగ్ టేస్ట్. ఫిఫ్త్ డే పాజిటివ్ అఫర్మేషన్స్ని రాసుకోండి. సిక్స్త్ డే మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉందో చూసుకోండి, అంటే వాళ్ళని జడ్జ్ చేస్తారు అనే బదులు ఐ కెన్ హ్యాండిల్ అనుకునేలాగా. సెవెంత్ డే ఎక్కడ మీరు డిఫికల్ట్గా ఫీల్ అయ్యారో దాని మీద రిఫ్లెక్ట్ అవ్వండి, మీరు ఎలా డీల్ చేయగలిగారో కూడా చూసుకోండి. సో సెకండ్ వీక్ ఇక్కడ మన గోల్ ఏంటంటే ఫస్ట్ మనం హైగా స్ట్రెస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఈ లో స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. 8th డే ఒక స్మాల్ ఐ కాంటాక్ట్ ఇవ్వడం, ఒక 3 పీపుల్ని చూసి స్మైల్ చేయడం, ఇలా స్టార్ట్ చేయండి. 9th డే ఎవరన్నా నైబర్స్ని హాయ్ హౌ ఆర్ యు అని గ్రీట్ చేయండి. 10th డే ఒక సేఫ్ ప్లేస్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. 11th డే ఒక క్లోజ్ ఫ్రెండ్కి టెక్స్ట్ చేసే బదులు కాల్ చేయడానికి ట్రై చేయండి. 12th డే మీకు డైరెక్షన్స్ తెలిసినా కానీ ఎవరినన్నా బయట రోడ్డు మీద తెలియని స్ట్రేంజర్స్ని డైరెక్షన్స్ అడగండి. 13th డే మీరు అనుకున్న దానికంటే ఏది బెటర్గా జరిగిందో రిఫ్లెక్ట్ చేసుకోండి. 14th డే మిమ్మల్ని మీరు బెస్ట్గా ట్రీట్ చేసుకోండి 2 weeks కంప్లీట్ అయినందుకు మీ జర్నీలో. నౌ థర్డ్ వీక్ కొంచెం మీ గోల్ ఏంటంటే థర్డ్ వీక్ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావడం. 15th డే ఏం చేస్తారంటే ఒక చిన్న గ్రూప్ కాన్వర్జేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, ఒక్క సెంటెన్స్ అయినా కానీ. 16th డే ఒక 2 minutes స్టోరీ ఏదైనా చెప్పడానికి. 17th డే ఒక స్ట్రేంజర్ని కాంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. 18th డే స్కూల్ దగ్గర కానీ వర్క్ దగ్గర కానీ కొత్త వాళ్ళతో 1 నిమిషమైనా మాట్లాడండి. 19th డే యాంగ్జైటీ సినారియోస్ ఏదైతే మీకుందో ఒక లైక్ ఫుడ్ని ఆర్డర్ చేయటం కానీ, స్మాల్ టాక్ కానీ, ఒక ఫ్రెండ్తో రోల్ ప్లే లాగా చేయండి. 20th డే గ్రూప్ యాక్టివిటీస్కి అటెండ్ అవ్వండి. 21st డే జర్నల్ చేసుకోండి, ఎక్కడ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలిగారు అని. నౌ 4th వీక్ బిగ్గర్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం, ప్రోగ్రెస్ని మనం ట్రాక్ చేసుకోవడం. 22nd డే 5 minute కాన్వర్జేషన్ ట్రై చేయండి. 23rd డే మీ ఒపీనియన్స్ని ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. 24th ఒక సోషల్ గ్యాదరింగ్లో అటెండ్ అయ్యి 30 minutes ఉండడానికి ట్రై చేయండి. 25th డే పక్కన వాళ్ళు చెప్పేదాని మీద వినడానికి ట్రై చేయండి, మీ యాంగ్జైటీ మీద కన్నా కానీ. 26th డే ఏదైతే మీరు బాగా భయపడతారో ఆ పని చేసేయండి ఖచ్చితంగా. 27th డే మీతో మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే 3 moments డిస్కస్. 28th డే మీకు ఏ స్ట్రాటజీ హెల్ప్ అయిందో మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. 29th డే ఈ జర్నలింగ్, మీ చేసుకునే ఎక్స్పోజర్, బ్రీతింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ కంటిన్యూగా చేయండి. 30th డే మీ ప్రోగ్రెస్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. సో ఇలా మీ సోషల్ యాంగ్జైటీని ఒక 1 monthలో తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ప్రాసెస్ని రష్ చేయొద్దు, నిదానంగా చేయండి, ఖచ్చితంగా ప్రోగ్రెస్ అనేది వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కోల్డ్ వల్ల నా వాయిస్ ఇలా మారిపోయిందండి, బట్ నేను వీడియో పెట్టాలి అని పెడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.